గోడ గడియారంలో 7 గంటల సమయమైనప్పుడు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు మధ్య ఏర్పడు కోణాలు అన్నాడు. ద యాంగిల్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ది మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ 7 o'clock ఆర్ అన్నాడు. మరి ఎలా చేస్తామంటే మనం డ్రా చేసుకున్నామంటే 12, 6, 3, 9, 7 ఇక్కడ చేసుకున్నామంటే ఇది మినిట్స్ హ్యాండ్, ఇది అవర్స్ హ్యాండ్ మనకు. ఓకే, ఇలా వేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు యాంగిల్ ఎంత వస్తుంది, 2 యాంగిల్స్ అయినాడు మనకి. మరి ఎలా చేస్తామంటే మనకు 7 hours అన్నాడు కదా, యాక్చువల్గా టోటల్ అవర్ మినిట్స్ అవర్ హ్యాండ్ మనకు కంప్లీట్ రెవల్యూషన్ చేయాలంటే అంటే గంటల ముళ్ళు కంప్లీట్ రెవల్యూషన్ చేయాలంటే ఎంత టైం తీసుకున్నాం, 12 hours కదా. అంటే 12 hours ఎంత యాంగిల్ వస్తుంది మనకు కంప్లీట్ అంటే 360 వస్తుంది. అప్పుడు 7 hours ఎంత వస్తుంది అంటే ఇప్పుడు ఏం చేస్తాము, 7/12 × 360, 12 1 12, 30 ఎంత 210 degrees. అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 210 వచ్చింది. మళ్ళీ రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ ఇటువైపు అంటే 360లో నుంచి చేంజ్ చేసి మనం 210 తీసేసినామంటే ఎంత వస్తుంది, 150 వస్తుంది. ఓకే, 150, 210 ఈ రెండు యాంగిల్స్ ఏమని చెప్పని మనకు అర్థం. మరి 150 యాంగిల్ ఏమంటాం మనం అంటే అధిక కోణము అంటాం. ఇది అధిక కోణం అంటాం. అంటే ఇది ఇంగ్లీష్లో అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అంటే మనకేమి 90 degrees కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ అనమాట. అంటే గ్రేటర్ దాన్ 90, లెస్ దాన్ 180 ఉంటే అది మనకు అబ్ట్యూజ్ యాంగిల్ అనమాట. నెక్స్ట్ 210 ఏమంటామంటే పరావర్తన కోణము అంటాం అనమాట. ఇది పరావర్తన కోణము అంటాం అనమాట. ఇంగ్లీష్లో వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం అనమాట. ఇది రిఫ్లెక్స్ యాంగిల్. మరి రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణం అంటే ఏమి, 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువగా ఉంటాయి అనమాట. అంటే గ్రేటర్ దాన్ 180, లెస్ దాన్ 360 ఉంటే ఆ యాంగిల్ ఏమవుతుంది మనకంటే రిఫ్లెక్స్ యాంగిల్. కాబట్టి ఆప్షన్స్లో ఏది ఇచ్చాడంటే మనకు 4th ఆప్షన్లో ఉంది అబ్ట్యూజ్ యాంగిల్ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్, అధిక కోణము మరియు పరావర్తన కోణం. ఏం చెప్పొచ్చు, 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.